పుస్తకావిష్కరణ సభకు వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు శివారెడ్డి గారు, యాకూబ్ గారు, కాచమన్న ఈ పుస్తక సభకు వచ్చినందుకు వినమ్ర వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 5 మందికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చిన 5 నిమిషాల్లో ముగిస్తా, టైం చాలా అయింది. మా ఊరి చెరువు అన్నం పెట్టింది. అదే టైంలో మా అమ్మకు గర్భశోకం కూడా మిగిల్చింది. ఇప్పుడు ఆ చెరువును విత్తనాల కంపెనీ మింగేస్తుంది. విత్తనాల కమిటీ ఆ చెరువును మింగేస్తుంది. ఇప్పుడు చెరువును కాపాడుకుందామా, ఊరిని కాపాడుకుందామా వద్దా, ఇది మనం ఆలోచన చేసుకోవాల్సిన అంశం. ఈ 5 మందిని అంకితం ఇచ్చిన దాంట్లో నిజానికి మా కుటుంబంలో కవులు, గాయకులు ఆ సాంప్రదాయం లేదు. నేనెట్లా రాసిన సార్ అడిగిండు 2-3 సార్లు, నువ్వు కవిత్వం ఎట్లా రాసినావో రాయలే. నేను చాలాసార్లు ఆలోచన చేసి నేను కవిత్వం ఎట్లా రాసినబ్బా నిజంగా అని ఆలోచన చేయంగా గుర్తుకొచ్చింది. ప్రతి మాటకు మా అమ్మమ్మ సామెత చెప్పేది. అనేక సార్లు ఆమె పాటలు అంటే ఉర్దూలో గీత్ వాడేది. ఆ కొనసాగింపే అంటే ఒక సులభంగా చెప్పుకోవడము, తనలో తాను మాట్లాడుకోవడము కవిత్వంగా మారిందేమో అని. ఎంత అద్భుతంగా అంటే తోహీద్ కా డంకా ఆలం మే బజవా దియా కమలీ వాలేనే, అఖ్లా ఇలాహా ఇల్లల్లా ఫర్మా దియా కమలీ వాలేనే. ఒక తాను నమ్మిన సత్యాన్ని ఎంత చాలా సింపుల్గా ప్రకటించేదాన్ని నిజంగా అదొక గొప్ప ఇది. మా నాయనకు అంకితం ఇచ్చే దాంట్లో హజరత్ ఉమర్ ఫారూక్ 2వ ఖలీఫా తన ఉల్లేఖనం, ధనిక వ్యవస్థ అనేది ఆకలిగొన్న తోడేలు ఒక మేకల గొర్రెల మందపై వెళ్తే అది ఎంత బీభత్సం ఉంటారో ధనిక వ్యవస్థ అనుక్షణం అంత బీభత్సాన్ని సృష్టిస్తుంది అని చెప్పి హజరత్ ఉమర్ ఫారూక్ గారు మాట్లాడారు. అటువంటి వ్యవస్థను నిర్మూలించడం కొరకు తాను ప్రాణత్యాగం చేశాడు. 1400 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ ధనిక వ్యవస్థ ఒక్క తోడేళ్ళు గొర్రెల మీద పడ్డట్టు కాదు, 100 తోడేళ్ళు ఆకలిగొని ఒక్క గొర్రెను ఛిద్రం చేస్తుంటే ఆ సమాజం ఎంత ఛిద్రమవుతుందో ఇవాళ ధనిక వ్యవస్థ అంత బీభత్సాన్ని సృష్టిస్తున్నప్పుడు ఎన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అటువంటి త్యాగాలు చేసిన మనుషుల మధ్యలో మనం తిరగాడుతున్నాం. వారు పీల్చిన గాలిని మనం పీల్చుకుంటున్నాం, వాళ్ళు నడిచిన భూమిని మనం నడుచుకుంటున్నాం. కాబట్టి మనం మనుషులుగా మారగలుగుతున్నాం. సాయిల్ అన్న 1984లో ఇక్కడ హత్య చేయబడ్డాడు. అందరూ మర్చిపోయారు. ఒక విద్యార్థి నాయకుడిని చంపేస్తే అందరూ మర్చిపోయారు. ఒక ఎస్టీ కుటుంబం, ఎరకలి కుటుంబంలో పుట్టి డిగ్రీ చేస్తున్న పిల్లగాన్ని చంపేస్తే అందరము మర్చిపోయినాం. త్యాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మా నాయననే గుర్తుకొచ్చేటోడు. ఆయన ఎక్కువసార్లు చెప్పేది ఉమర్ గురించి, హజరత్ హంజా రజల్లాహు తాలా గురించి. ఎందుకు అలా త్యాగాలు చేసినట్టు సమాజం యొక్క దౌర్భాగ్యాన్ని నిర్మూలించడం కొరకు ఆ త్యాగాలు చేశారు. ఆ త్యాగాల పరంపర మనం చూస్తూ వస్తే అనేక మందిని మనం తలుచుకోవచ్చు. 100,000 మంది ఉన్నారు. ఒక రామకృష్ణనే మనం తీసుకుంటే, ఆర్కే గారిని మనం తీసుకుంటే 19 ఏళ్ళ కొడుకు ఆయుధం పట్టుకొని తండ్రికి రక్షణగా నిలబడి ప్రాణత్యాగం చేస్తుంటే ఆ త్యాగాన్ని మనం ఏమనగలుగుతాం? ఆ మనుషులు తిరిగిన భూమిని మనం తిరుగుతున్నాం కదా, మనం ఎట్లా వంచకులం కాగలుగుతాం? భరత కొడుకు ఇద్దరు చనిపోతే పద్మక్క సమాజం కొరకు నిలబడితే ఆ మనుషుల మధ్య జీవిస్తున్నాం కదా, ఆ త్యాగాలను మనం ఏం చేయగలుగుతాం? మా నాన్నమ్మ అనేక కథలు చెప్పేది. నిజంగా రాయగలిగితే ఎన్ని కథలు సంపుటులు అయ్యేటి, రాయలేదు, వాళ్ళకి చదువు రాదు. ఈమె ఎన్ని సామెతలు చెప్పేదో ఆ సామెతలు అన్నీ రాస్తే ఎంత ఉపయోగకరమైన సామెతలు వచ్చేటో వాటిని మనం రికార్డ్ చేయలేదు.
మా అమ్మ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఒక చిన్న వాక్యంగా నేను చెప్పగలుగుతా. వద్దురా వద్దురా కొడక దొరలతో నా యుద్ధం వద్దని నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినైనకపోతే దండివాడవు మండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవు పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణం ఉండగా వదలలేదు. ఇది అంటే ఆమె నిజంగా చాలా సౌమ్యురాలు. కానీ నేను తెగిన దొరకతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. వాడు దాడి చేస్తున్నప్పుడు నా చేతికి కట్టించింది, నా చేతికి మెరుపోడి ఇచ్చింది, ఆత్మరక్షణ చేసుకున్నది, అర్ధరాత్రి పంపించేసింది. సామాన్యమైన మనుషులే, కానీ అనివార్యమైనప్పుడు అంటే వాళ్ళ యొక్క త్యాగాలు లేకుండా, వాళ్ళ యొక్క ఇది లేకుండా ఎవరము మనం ఉండలేము. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కవిత్వమైన జీవితమైన చాలామంది మనకంటే చాలా గొప్ప త్యాగాలు చేశారు. ఒక పరంపర కొనసాగుతూ ఉంది, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. చాలామంది జైళ్ళల్లో ఉన్నారు, చాలామంది అద్భుతమైన చదువులు చదివి సమాజం కొరకు ప్రాణాలు ఇస్తూ ఉన్నారు. ఎన్ని త్యాగాలు చేస్తున్నారో ఆ త్యాగాల ముందు మనం చేసే కృషి కార్యాచరణ చాలా చిన్నది, చాలా చిన్నది. మనం మనుషులుగా జీవించడం కొరకు ప్రయత్నం చేయగలిగితే, నాకు తెలుసు మా ఊరు గురించే మాట్లాడాలంటే మా ఊళ్ళో చాలామంది వచ్చారు. మా ఊర్లో బయలాట వేసేటోళ్ళు నారాయణ రెడ్డి అనేటాయన, అదేవిధంగా పెద్ద ఇమాం అనేటాయన బయలాట నడిపేవాళ్ళు. ఆడ హిందూ లేడు, ముస్లిం లేడు, బయలాట మొత్తం వాళ్ళు నడిపేటోళ్ళు. అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆర్ఎస్ఎస్ వాడు ఊరికి వచ్చినాకనే స్టార్ట్ అయింది. అది నేను రాసుకున్నా కూడా. అంతవరకు అసలు తేడా తెలియలేదు. నేను ముస్లిం అని నాకు పోలేదు. నువ్వు రావద్దు శాఖ కంటే నేనెందుకు రావాలో అర్థం కాదు. అంతవరకు లేదు. అంటే ఒక సమాజంలో ఒక మనుషులుగా జీవిస్తున్న సమాజాన్ని మనుషులు కాకుండా విభజన చేసి ఒక దుర్మార్గమైన కుట్ర ప్రారంభమైంది. ఈ కుట్రను మనం అధిగమించకపోతే భారతదేశంగా నిలవడం కష్టమవుతుంది. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది. ఒక పూతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, ఆయన వెంబడ సిద్ధయ్య ఉన్నాడు. నేను రాసిన కవితలోని సిద్ధయ్య యొక్క తెగింపు కావాలని, తాను నిజానికి జరిగిందో లేదో కానీ కర్నూలు నవాబు కడప నవాబు పిలిచి నాకు నమస్కారం పెట్టలేదంటే నేను నమస్కారం పెడితే నీ తల బద్దలవుతుంది అని చెప్పిండట. అట్లెట్ట బద్దలవుతుంది? గుండు తెచ్చి పెట్టానంటే గుండు తెచ్చి పెడితే ఆ గుండుకు తాను నమస్కారం పెడితే ఆ గుండు బద్దలైపోయిందంట. నా నమస్కారాన్ని స్వీకరించే దమ్ము ధైర్యం ఆ స్థాయి నా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉందని చెప్పి తాను ప్రకటించిందంట. అంటే నీ రాచరికము నీ అధికారము కాదు, నీ మానవీయ విలువల ముందు మాత్రమే నా నమస్కారం ఉంటుంది అనడానికి అటువంటి కథలు వాళ్ళు తెచ్చిందేమని, అటువంటి సంస్కృతి ఉన్న మనము, అటువంటి స్నేహ సౌభ్రాతృత్వం ఉన్న మనము ఇవాళ మనుషులుగా కాకుండా కులాలుగా, ఈరోజు మనుషులు కాకుండా మతాలుగా, ఈరోజు మనం శ్రామికుడికి ధనికుడికి మధ్య ఉన్న తేడాలో జరుగుతున్న ఒక విధ్వంసం. మీరు ఎప్పుడైనా నీలోఫర్ హాస్పిటల్ పోయండి, చాలా అసలు కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి. పసిపిల్లలకు వైద్యం లేక చస్తున్న ఆ పిల్లల్ని చూస్తున్న ఆ తల్లుల్ని కేవలం డబ్బులు లేక, మా పెద్దనాయన గారు అపెండిక్స్ హాస్పిటల్లో వైద్యం లేక చనిపోయింది. అపెండిక్స్ ఆపరేషన్ చేస్తే చిన్న ఆపరేషన్. అంటే ఇటువంటి వందల సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ మనం ఏమవుతున్నామంటే మళ్ళీ మర్చిపోతున్నాము. మనం మరవకుండా ఉండగలిగితే చాలు. మన కళ్ళ ముందర ఉన్న జరిగిన మరవకుండా ఉండగలిగితే మనం మనుషులుగా జీవించగలుగుతాము. ఈ మానవ సమాజాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయే దాంట్లో మనము నడవగలుగుతామని చెప్పి చాలాసార్లు చాలా ఉపన్యాసాలు ఇచ్చుకుంటాము, చాలా కవిత్వాలు పాటలు చాలా పాడుకున్నాము. పోనీ ఏదైనా ఒక చిన్న మేలు చేసి జనులకు చూపుదామని చెప్పి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.